హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఎక్కువ కష్టపడకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోని పప్పు నానబెట్టడం, పిండి పులియబెట్టడం, వంట సోడా ఏమీ లేకుండా చాలా సింపుల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా నైట్ డిన్నర్లోకైనా ఎంతో రుచిగా ఉండేటువంటి ఒక మంచి టేస్టీ ఊతప్పాన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి నార్మల్ ఓట్స్ 1 కప్, 1 కప్ సూజీని కూడా వేసుకొని పైన పౌడర్‌గా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న దాన్ని ఒక బౌల్‌లోకి తీసుకుందాము. దీనిలోకి 1 కప్ వాటర్, 1 కప్ పుల్లటి పెరుగు, రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ ఎక్కడ ఉండలన్నవి లేకుండా విస్కర్‌తో బాగా బీట్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్నటువంటి బ్యాటర్‌ని మూత పెట్టుకొని ఒక్క 15 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. తర్వాత వేరొక బౌల్ తీసుకొని దీనిలోకి గ్రేట్ చేసుకున్నటువంటి క్యారెట్ 2 టేబుల్ స్పూన్, ఫైన్‌గా చాప్ చేసినటువంటి కొత్తిమీర 4 టేబుల్ స్పూన్, ఫైన్‌గా చాప్ చేసినటువంటి ఆనియన్స్ 4 టేబుల్ స్పూన్స్, ఫైన్‌గా చాప్ చేసినటువంటి 2 పచ్చిమిరపకాయలు, ఫైన్‌గా చాప్ చేసినటువంటి 1 టీ స్పూన్ కరివేపాకు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్‌ని వేసుకున్న అన్ని ఇంగ్రీడియెంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకుందాము. మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి ఊతప్పం బ్యాటర్‌ని చూపిస్తున్నాను చూడండి. ఇది బాగా థిక్‌గా ఉంది కదా! దీనిలోకి కొంచెం వాటర్ అన్నది వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలనమాట. చూపిస్తున్నాను చూడండి. బ్యాటర్ అన్నది ఇలా ఉండాలి. ఇలా రెడీ అయినటువంటి ఊతప్పం బ్యాటర్‌ని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని అది బాగా వేడెక్కిన తర్వాత మీకు నచ్చినటువంటి సైజులోని ఇక్కడ ఊతప్పం వేసుకోవచ్చండి. అయితే ఇక్కడ ఊతప్పం అనేది మరీ మందంగా ఉండకూడదు. అలాగని మరీ పలుచగా ఉండకూడదనమాట. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా వస్తే సరిపోతుంది. ఇలా వేసుకున్నటువంటి ఊతప్పం పైన మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి వెజ్జెస్ అన్నీ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకొని ఫ్లేమ్ అన్నది లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట. ఇది బాగా కుక్ అయిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేసుకొని మళ్ళీ దీని చుట్టూరుగా ఆయిల్ అన్నది ఫ్లిప్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత ఎక్కువసేపు మాత్రం ఉంచుకోవద్దండి. ఒక్క నిమిషం ఉంచుకున్న తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవటమే. దీనికి ఎటువంటి హోమ్ మేడ్ పికిల్స్ అయినా బాగుంటుంది, లేదా హోమ్ చట్నీ అన్నది కూడా అవసరం లేకుండా చాలా టేస్టీగా ఎంజాయ్ చేసేయచ్చు అనమాట. అంతేనండి, ఎక్కువ కష్టపడకుండా చాలా తక్కువ టైంలోనే పప్పు నానబెట్టడం, పిండి పులియబెట్టడం ఇవేమీ లేకుండా చాలా సింపుల్గా అయిపోయేటువంటి లంచ్, డిన్నర్, స్కూల్ స్నాక్స్ బాక్స్‌లకైనా చాలా టేస్టీగా ఉండేటువంటి ఓట్స్ ఊతప్పం రెడీ.